హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. మీరు ఎప్పుడైనా పెసరపిండి కొద్దిగా మిగిలితే దానిలోకి ఏవైనా పిండిలు కలిపి ఇలా పునుకుల్లాగా కానీ ఏదైనా టిఫిన్ ట్రై చేశారా? నేనైతే నిన్న పెసరట్లు వేసుకున్నమాట. ఆ తర్వాత కొద్దిగా పిండి మిగిలిపోయింది. సో పిండి ఏం చేద్దామా నెక్స్ట్ టిఫిన్ అని చెప్పి ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది నాకు. నేనైతే ఇంతకుముందు చాలా పిండిలతోటి ట్రై చేశాను. మినప్పిండితో, దోసల పిండితో. ఆల్రెడీ నా ఛానల్లో కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి, చెక్ చేయండి. పెసరపిండితో ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. సో ఇలా ట్రై చేద్దాం అనుకున్నా. ఫస్ట్ ఇందులోకి 1/2 కప్ బియ్యం పిండి వేసాను, 1/4 కప్ ఉప్మా రవ్వ వేసాను, తర్వాత కార్న్ఫ్లోర్, తర్వాత కొద్దిగా వాము నలిపేసి వేసాను, తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, తర్వాత పెరుగు ఒక 5 స్పూన్స్ వేసాను. గడ్డ పెరుగు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక 3/4 కప్ ఆనియన్స్, మీకు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. తర్వాత దీన్ని వాటర్ వేసుకొని పునుకుల పిండిలాగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకుండా ఈ విధంగా కలుపుకొని ఫైనల్గా కొద్దిగా పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత నూనె బాగా కాగిన తర్వాత ఈ పిండితో పునుకుల్లాగా వేసుకోవాలి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అంతే, పునుకులు రెడీ. చూసారు కదా, చాలా బాగా వచ్చినాయి. సో మీరు కూడా ఎప్పుడైనా పెసరపిండి కొంచెం ఎప్పుడైనా మిగిలితే ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. మీకు ఇటువంటి ఇంకా కుకింగ్ టిప్స్ కావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేస్తాను. చూసారు కదా, లోపల కూడా చాలా బాగా ఉడికినాయి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.